అందరికీ నమస్కారం. నిన్న తారాబలం గురించి మనం ఏ తారలు శుభ ఫలితాలిస్తాయి, ఏ తారలు అశుభ ఫలితాలిస్తాయనేది తెలుసుకున్నాము. ఈరోజు ఆ ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ఓం జన్మభం దేహనాశాయ సంపత్సంపదమేవ చ విపత్కార్య నాశాయ క్షేమం క్షేమకరో భవేత్ ప్రత్యక్కార్య వినాశాయ సాధన కార్యసాధనే నైధనం నిర్ధనం చైవ మిత్రే చ సుఖసంపదాః పరమమైత్రే అర్ధలాభం స్యాన్నవతారాః ఫలం క్రమాత్. అంటే జన్మతారలో ఏ పని ప్రారంభించినా శారీరానికి అధిక శ్రమ తప్పితే ఫలితం శూన్యంగా ఉండటం, సంపత్తారులో ప్రారంభించిన పనులకు సంపదలు వృద్ధి చెందటం, విపత్తారులో కనుక అయితే అనేక రకాలైన విపత్తులు ఎదుర్కోవటం, క్షేమతారులో క్షేమంగా ఆ పనిని పూర్తి చేయగలగటం, ప్రత్యక్తారులో ఆ పనికి అనేక రకమైన ఆటంకాలు కలిగి పనిని పూర్తి చేయలేకపోవటం, సాధన తారలో ఎన్ని రకాల అడ్డంకులు కలిగినా సాధించగలగటం, నైధన తారలో అనేక రకమైన ధన నష్టాలను చవిచూడటం, మిత్రతారలో సుఖ సంతోషాలను పొందగలగటం, అర్ధలాభం పరమమిత్ర తారలో ఉండటం జరుగుతుంది.